అసలు సాక్ష్య జీవితం అంటే ఏమి అంటే యేసుని ఎరిగి ఉండడమే సాక్ష్య జీవితం. యేసు పేరు చెబితే చంపేస్తూ ఉన్నారు. యేసు స్వార్థను ప్రకటిస్తూ ఉంటే వారిని ఉరితీస్తూ ఉన్నారు, వారిని సిలువ వేస్తూ ఉన్నారు. ఎలాగుల సిలువ వేస్తూ ఉన్నారు? కేవలం యేసు వలే మాత్రమే ఇలా కాదు, ఒక్కొక్క శిష్యుణ్ణి ఒక ఇంటు ఆకారంలో పెట్టి సిలువ వేపించుకున్న శిష్యులు ఉన్నారు. తలక్రిందులుగా వేలాడదీసి సిలువ వేపించుకున్న శిష్యులు ఉన్నారు. ఆ యొక్క నూనెలో మరుగుచు ఉన్న నూనెలో ముంచి లేపుతూ ఉన్న ఆ యొక్క చిత్రహింసలు పెడుతూ అనుభవించి కూడా యేసు గూర్చి సాక్ష్యం ఇచ్చే శిష్యులు ఉండి ఉన్నారు. ఇంకా ఆ కత్తితో నరికి వేస్తూ ఉన్న, పొడిచి వేస్తూ ఉన్న, హింసలు పెడుతూ ఉన్న వారి కుటుంబీకులని, వారి యొక్క భార్యను బిడ్డలను వేధిస్తూ ఉన్నా కూడా యేసు గూర్చి వార్తను చెప్పకుండా వాళ్ళు ఆగలేదు. ఆ దేశం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృప చొప్పున పరిశుద్ధాత్మతో నింపబడుచు ఉన్నారు. గనుక సాక్షులై బ్రతకడము అనగా ప్రతిసారి ఆయన మనకు చేస్తున్న గొప్ప కార్యాలు, లేక మన పాపాలను క్షమించి బాప్తిసం తీసుకున్న ఆ యొక్క సాక్షి జీవితమును, లేక ఆయన మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు, అడుగడుగున స్వస్థత కార్యాలు, సహాయపు కార్యాలు చేస్తున్న వాటన్నిటినీ నిలబడి ఇక్కడ చెప్పడం మాత్రమే కాదు, కానీ లేక నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వారికో, లేక నీ యొక్క తెలిసిన వారికో దేవుడు నాకు ఈ అద్భుతం చేశాడు, ఈ స్వస్థత చేశాడు, నేను ఈ విధముగా బాప్తిసాన్ని తీసుకున్నాను, ఆయన నాకు ఈ కార్యము చేస్తే అని సాక్ష్యము చెప్పుట మాత్రమే కాదు, కానీ సాక్షులై ఉండాలి అంట. హల్లెలూయా. యేసుని లేక దేవుణ్ణి వారు కలిగి ఉండి ఆ దేవుణ్ణి బట్టి ఏమి చెప్తూ ఉన్నారంటే మా దేవుడు సమర్థుడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. సాక్ష్యము చెప్పటము మాత్రమే కాదు, చెప్పుట వలన అయిపోదు, కానీ ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా సాక్షులై ఉండాలి అంట. సాక్షులు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, పరిశుద్ధాత్మను పొందుకున్న మనము సాక్షులై ఉండవలనని ఆయన కోరుకొనిచున్నాడు. ఈరోజు ఆయన మనతో ఈ మాటను మాట్లాడబోచున్నాడు. పరిశుద్ధాత్ముడే మనతో మాట్లాడి మనలను ఫలింపు దయచేయునుగాక. ఆమేన్. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందిని పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు? పరిశుద్ధాత్మ తండ్రిని ఎంతమంది పొందుకొని ఉన్నారు? ఏంటి అందరూ బాప్తిసం తీసుకున్నారా? తీసుకున్న వారందరికీ పరిశుద్ధాత్మ కూడా దక్కి ఉన్నది. హల్లెలూయా. అది మనలో నిలుపుకొని ఉంచుకుంటామా లేదా అని మన క్రియలను బట్టి, మన యొక్క పరిశుద్ధమైన జీవితమును బట్టి ఉంటుంది. అయితే బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృప చొప్పున పరిశుద్ధాత్మతో నింపబడుచు ఉన్నారు. గనుక మీరందరూ కూడా, అనగా బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్నాము అన్న వారందరూ చేతుల పైకెత్తాలి. అయితే పరిశుద్ధాత్మను పొందుకున్న వారంట సాక్షులై ఉండేదరు అంట. సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యము చెప్పాలి, మాట్లాడొచ్చు, ఏదైనా పర్వాలా, చెప్పండి అమ్మా. తీసుకున్న బాప్తిసాన్ని బట్టి సాక్షులుగా. ఇంకా అసలు సాక్షులై ఉండడం అంటే ఏమిటి? యథార్థముగా బ్రతకడము. హల్లెలూయా. సాక్షులై బ్రతకడము అనగా
ప్రతిసారి ఆయన మనకు చేస్తున్న గొప్ప కార్యాలు, లేక మన పాపాలను క్షమించి బాప్తిసం తీసుకున్న ఆ యొక్క సాక్షి జీవితమును, లేక ఆయన మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు, అడుగడుగున స్వస్థత కార్యాలు, సహాయపు కార్యాలు చేస్తున్న వాటన్నిటినీ నిలబడి ఇక్కడ చెప్పడం మాత్రమే కాదు, కానీ లేక నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వారికో, లేక నీ యొక్క తెలిసిన వారికో దేవుడు నాకు ఈ అద్భుతం చేశాడు, ఈ స్వస్థత చేశాడు, నేను ఈ విధముగా బాప్తిసాన్ని తీసుకున్నాను, ఆయన నాకు ఈ కార్యము చేస్తే అని సాక్ష్యము చెప్పుటం మాత్రమే కాదు, కానీ సాక్షులై ఉండాలి అంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్న వారందరూ సాక్ష్యం చెప్పాలి అని లేదు బైబిల్లో వాక్యం. ఏమని ఉంది? మళ్ళీ చదవాలి. అయినను మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను దేశములందంతటను బూది గంధముల వరకును సాక్షులై ఉందురు. హల్లెలూయా. సాక్ష్యము చెప్పటము మాత్రమే కాదు, చెప్పుట వలన అయిపోదు, కానీ ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా సాక్షులై ఉండాలి అంట, సాక్షులై ఉండాలంట. ఇంకో వాక్యాన్ని చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. హల్లెలూయా. చాలమ్మా. ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? సాక్ష్యం మిత్తురు. అంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు, సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు సాక్ష్యమును ఇస్తాము, సాక్షులై ఉంటాము. మరి సాక్షులై ఉండడము, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు సాక్షులై ఉండడము అంటే ఒకసారి సాక్ష్యం చెప్పి, లేక కనిపించిన వారికి మన దేవుడు చేసిన గొప్ప కార్యాలను చెప్పి ఆ యొక్క సాక్షి జీవితంలో ఉండడము మాత్రమే కాదు, కానీ సాక్షులై బ్రతకడము అనగా ఏమి అనేది ఈరోజు మనము దేవుడు మనతో మాట్లాడడానికి ఎంతగానో ఆయన ఆశపడుచు ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యము ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి మనము మాట్లాడుకొని, ఇదిగో నాకు ఇలా చేశాడు, నాకు ఆ యొక్క స్థితిలో ఉన్నప్పుడు ఆ జ్వరాన్ని దక్కించాడు, లేకపోతే ఆ మరణ ఛాయలో నన్ను లేవనెత్తాడు, లేక ఆ యొక్క ఎగ్జామ్లో నాకు తోడై ఉండి నాకు మంచి మార్క్స్ ఇచ్చాడు, నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ అధికారుల మధ్యలో నన్ను నిలబెట్టాడు. ఇవన్నీ సాక్ష్యమే, సాక్ష్యమే. ఇవన్నీ చెప్పుట సరైనదే. అయినప్పటికీ కూడా సాక్షులై ఉండాలి అంటే బయటికి చెప్పుట మాత్రమే కాదు, కానీ నీలో సాక్ష్య జీవితము కొనసాగాలి. హల్లెలూయా. సాక్ష్య జీవితము ఎలాగున కొనసాగిద్ది అంటే నాలో సాక్ష్యము ఎలాగున ఉండి నేను బ్రతుకుతాను అనే విషయాలను వాక్యం ద్వారానే చూద్దామండి. దానియేలు 3వ అధ్యాయం, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. మనందరికి తెలిసిన వాక్యమే, అయినను చదవదామండి. షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పాను, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరమియ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు సాక్ష్యము చెబుతూ ఉన్నారు. ఏం చెప్తున్నారు? ఎలా చెప్తూ ఉన్నారు?
ఈయన మమ్మలను తప్పించడానికి సమర్థుడు అని చెబుతూ ఏమి చేస్తున్నారంటే అగ్నిగుండంలోనికి వెళ్ళిపోవడానికైనా సిద్ధపడి ఉన్నారు, వెళ్ళిపోయి ఉన్నారు కూడా. సాక్షులై బ్రతకడము అంటే ఏమి అంటే మన పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా యేసును నమ్మడానికి వీలు లేకుండా మన ఎదురుగా అన్నీ ఉన్నా, అనగా షేడ్రక్ మేషక్ అబేద్నెగోల ఎదుటకి ఏమి వచ్చినదంటే యేసు పేరు చెబితే లేక ఆ యొక్క దేవతని, ఆ యొక్క ప్రతిమకు మొక్కాలి అనేది చేయకుండా వేరే దేవుణ్ణి మేము ఆరాధిస్తామని వారు నిలబడి ఉంటే వారిని అగ్నిలో వేసేస్తానని రాజు ఆజ్ఞ బయలుదేరినప్పటికీ కూడా ఆ ఆజ్ఞకు తల వంచకుండా వారు నమ్మిన యేసుని లేక ఆ దేవుణ్ణి వారు కలిగి ఉండి ఆ దేవుణ్ణి బట్టి ఏమి చెప్తూ ఉన్నారంటే మా దేవుడు సమర్థుడు అని సాక్ష్యమిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పుట మాత్రమే కాకుండా నువ్వు అగ్నిలో వేస్తే వేయి, మా దేవుడే మమ్మలను రక్షిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా అని చెప్పి అగ్నిలోనికి వెళ్ళిపోయి ఉన్నారు. అంటే సాక్షులై బ్రతకడము అనగా ఈ ముందు ఎలాంటి మనకి అనుకూలమైన అనగా యేసుని గొప్ప చేసే పరిస్థితులు లేవు, అన్ని చేదాటిపోయినాయి, అన్ని విరుద్ధంగా ఉన్నాయి. యేసు మాట పలికితే ఇంకా చంపేస్తారు, లేక యేసు విశ్వాసమును యేసును బట్టి కలిగిన ఆ యొక్క విశ్వాసము మనలో చేజారిపోయే స్థితి వచ్చినప్పటికీ కూడా యేసు చేయగలడు, యేసు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, యేసు నాకు తోడై ఉన్నాడు, ఆయన సమర్థుడై ఉన్నాడు అని పలకడమే, అని జీవించడమే సాక్షులై ఉండడం. ఇది ఎప్పుడు జరుగును అంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు మాత్రమే. సత్యస్వరూపియగు ఆదరణకర్త నీలోనికి వచ్చినప్పుడు నువ్వు సాక్షి అయి బ్రతుకుతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు మాత్రమే, సత్యస్వరూపియగు ఆదరణకర్త నీలోనికి వచ్చినప్పుడు నువ్వు సాక్షి అయి బ్రతుకుతావు. హల్లెలూయా. ఒక్క సమరయ యూదా దేశములు ఒక్కొక్క దేశములు మాత్రమే కాదు, బూది గంధముల వరకు కూడా ఎక్కడ ఉంచినా, ఏ ఖండంలో ఉంచినా, ఎవరి మధ్య ఉంచినా, నరమాంస భక్షకుల మధ్య ఉంచినా, లేక అడవిలో జంతువుల మధ్య ఉంచినా, లేక సింహాల బోనులో ఉంచినా, మరి ఏదైనా రాని, ఖడ్గమైన, కరువైన, వ్యాధైన, బాధైన, నిందైన, అవమానమైన అందరూ నిన్ను విడిచినను కూడా ఆయన చేయగలడు, నా వెనక ఉన్నవాడు సమర్థుడు అని బ్రతకడమే సాక్ష్యము. హల్లెలూయా. ఏదో ఆదివారమో లేక శనివారమో ఇక్కడ చెప్పేస్తే అయిపోదండి. అంటే అంత మాత్రమే కాదు, అది చెప్పడము మాత్రమే కాదు, లేక నీ స్నేహితులకో నీ ఇంట్లో వారికో పరిస్థితులన్నీ బాగున్నప్పుడు చేయగలడు అని నువ్వు సాక్ష్యం ఇవ్వడం కాదు, పరిస్థితులు చేయదాటిపోయినప్పుడు కూడా ఆయన చేయగలడు అని నువ్వు పలుకుతావే, అదే సాక్ష్య జీవితము. హల్లెలూయా. ఎలాగున అంటే ఆ యొక్క శిష్యులు, అపోస్తులు, యేసు ప్రభు వారి దగ్గర ఉన్న ఆ యొక్క 11 మంది శిష్యులు, అనగా ఆ యొక్క ఇస్కరియోతు యోధా చనిపోయిన తర్వాత మరలా ఇంకొకలాడే 12 మంది శిష్యులు కూడా బూది గంధముల వరకు సాక్షులై వెళ్ళి ఉన్నారండి. హల్లెలూయా. వారికి ఎలాంటి ఆ యొక్క సిచ్యువేషన్స్ ఎదురుగా వచ్చినాయి అంటే ఆ యొక్క యేసు పేరు చెబితే చంపేస్తూ ఉన్నారు, యేసు స్వార్థను ప్రకటిస్తూ ఉంటే వారిని ఉరి తీస్తూ ఉన్నారు, వారిని సిలువ వేస్తూ ఉన్నారు. ఎలాగులు సిలువ వేస్తూ ఉన్నారు? కేవలం యేసు వలే మాత్రమే ఇలా కాదు, ఒక్కొక్క శిష్యుణ్ణి ఒక ఇంటు ఆకారంలో పెట్టి సిలువ వేపించుకున్న శిష్యులు ఉన్నారు, తలక్రిందులుగా వేలాడదీసి సిలువ వేపించుకున్న శిష్యులు ఉన్నారు. ఆ యొక్క నూనెలో మరుగుచు ఉన్న నూనెలో ముంచి లేపుతూ ఉన్న ఆ యొక్క చిత్రహింసలు పెడుతూ అనుభవించి కూడా యేసు గూర్చి సాక్ష్యం ఇచ్చే శిష్యులు ఉండి ఉన్నారు. ఇంకా ఆ కత్తితో నరికి వేస్తూ ఉన్న, పొడిచి వేస్తూ ఉన్న, హింసలు పెడుతూ ఉన్న వారి కుటుంబీకులని, వారి యొక్క
భార్యను బిడ్డలను వేధిస్తూ ఉన్నా కూడా యేసు గూర్చి వార్తను చెప్పకుండా వాళ్ళు ఆగలేదు. అది నిజమైన సాక్ష్య జీవితం. ఎప్పుడు చెప్పుదురు అంటే పరిశుద్ధాత్మ వారిలో ఉన్నప్పుడు ఏమి చేస్తూ ఉన్నారంటే వారిని చంపేస్తామన్నా, వారి స్థితిని తలకిందులు చేసిన, వారిని తలకిందులుగా వేసి సిలువ వేస్తూ ఉన్నా, ఇంకా ఏమి చేస్తూ ఉన్నా ఎంత మాత్రము భయపడకుండా వారి సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ బూది గంధముల వరకు సువార్తను ప్రకటించి ఉన్నారు. ఈరోజు మనము భారతదేశంలో ఈ యొక్క క్రైస్తవ్యాన్ని లేక ఈ యొక్క బైబిల్ని పట్టుకున్నాము అంటే అలా ఎంతో మంది సాక్షులు చేసిన పనియే. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు సువార్త ప్రకటించబడినదంటే, యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నామంటే, నిజ దేవుని ఎదుట మనము మోకరించి ఆయనను సేవిస్తూ ఉన్నామంటే ఎంతో మంది సాక్షుల యొక్క ఫలము మాత్రమే. హల్లెలూయా. వారిలో పరిశుద్ధాత్ముడు ఉండి నీ వరకు నా వరకు సువార్తను అందించి ఉన్నాడు. నీ వరకు నా వరకు ఈ యొక్క ప్రభువును యేసుక్రీస్తును పరిచయం చేసి ఉన్నది వారి సాక్ష్య జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యము అంటే ఒక ఇంటిలోనో లేక ఒక గృహంలోనో పరిస్థితులన్నీ సరిగా ఉన్నప్పుడు ఆయన గొప్పవాడు అని చెప్పడం కాదు, ఆయన కార్యములు చేయగలడు అని చెప్పడం కాదు, ఆయనకు కృతజ్ఞతా భావము కలిగి అన్నీ సరిగా ఉన్నప్పుడు బ్రతకడం కాదు. ఆయన పేరు ఎత్తితే చంపేస్తారు, లేక అన్ని తలకిందులుగా అయినప్పుడు కూడా, నీ పరిస్థితి అంతయు చేదాటిపోయినప్పుడు కూడా, ఇంకా ఎక్కడ ఏ లాభము లేనప్పుడు కూడా, అసలు ఇది జరిగిద్దో లేదో తెలియనప్పుడు కూడా నీవు ఆయనను బట్టి విశ్వసించి పలకడము, చెప్పడము, జీవించడము ఇవన్నీ కూడా సాక్ష్య జీవితము. హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఇట్టి స్థితిలో నీవు ఖచ్చితముగా ఉంటావు. హల్లెలూయా. నిజముగా పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తూ ఉంటే ఇటువంటి సాక్ష్య జీవితమే నీవు కొనసాగిస్తావు. నీలో ఇట్టి సాక్ష్య జీవితం లేదు అంటే పరిశుద్ధాత్ముడు లేనట్లే. ఎందుకంటే సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు అంట, మనలోనికి వచ్చినప్పుడు బూది గంధముల వరకు సాక్షులై ఉంటామంట. ఎలాంటి స్థితి అయినా రాని, ఏమైపోని, మన చుట్టూ ఏదైనా జరిగిపోని, యేసును గొప్ప చేసేవారిగా, ఆయన గూర్చి సాక్ష్యము చెప్పేవారిగా మనము ఉంటాము. ఎప్పుడు అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు. హల్లెలూయా. మరి ప్రతి వారము లేక ప్రతి దినము కూడా మీరు పరిశుద్ధాత్మతోనే నివసిస్తూ ఉన్నవారైతే మరి ఇంకా ఎలాగున సాక్ష్య జీవితము కలిగి ఉండాలి? నువ్వు ఊరికే మౌనముగా ఉంటూ ఉన్నావా? నువ్వు ఊరికే ఆయనను గూర్చి వార్త చెప్పలేకుండా ఉన్నావా అంటే నీలో పరిశుద్ధాత్ముడు లేనట్లే. ఆయన నాలో ఉన్నాడు 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 అని నీవు అనుకుంటే సరిపోదు, కానీ ఆయన నీలో ఉన్నప్పుడు ఆయనను గూర్చి నీవు సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేవండి. నాలో ఆయన ఉన్నాడు అనుకుంటే సరిపోదు, ఉంటే సాక్ష్యం ఇస్తావు. హల్లెలూయా. చెప్పకుండా ఉండలేవు, ఆయనను గూర్చి వార్త చెప్పకుండా ఉండలేవు, ఆయన యొక్క గొప్పతనమును చెప్పకుండా ఉండలేవు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ఊరకనే ఉండే దేవుడు కాదు. నీవు నోరెత్తి మాట్లాడతావు, ఆయనను వివరిస్తావు, ఆయన గొప్పతనము చెప్పుతావు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఇట్టి క్రియలు జరుగును. ఇంకా దానియేలును చూద్దామండి. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో దేవుని గురించి చెప్తూ ఉన్నాడో ఒక మాటను చూద్దామండి. 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాము. గబగబా ఫాస్ట్గా చదవండి. నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడి పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక. చాలండి. ఇక్కడ దానియేలు గురించి ఈ యొక్క రాణి వివరిస్తూ ఉన్నది. ఏమని అంటే ఆయన దేవతల ఆత్మ గలవాడు అని చెప్తుంది. అంటే అక్కడ మన దేవుని గురించి క్లియర్గా తెలియదు కనుక ఆమె ఏమంటూ ఉన్నదంటే పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు ఇంకొక దేవుడు ఎవడు లేడు, కానీ యెహోవాయే పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. అన్య దేవతలను పూజించే రాణి కూడా పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగి, అంటే అక్కడ దేవత అని వాడినది కానీ పరిశుద్ధము అని వాడినది కనుక దేవతల ఆత్మ గలవాడు అని ఆమె సాక్ష్యం ఇస్తూ ఉన్నది. అట్టి ఆత్మ కలిగి దానియేలు ఇంకా 14వ వచనం ఒకసారి చదువుదాము.
దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి ఇంటిని. ఎవరి యందు అంటే ఈ యొక్క దానియేలు యందు ఇట్టి జ్ఞానము ఉన్నదని వారు అంటూ ఉన్నారు. ఇక్కడ ఇంకా 17వ వచనం ఒకసారి చదువుదాము. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది అంటే నేను చెప్పేస్తాను, చదవద్దు. దానియేలుని పిలువిసారనమాట. దేనికి పిలువనంపారు అంటే ఆ యొక్క రాజుకి గోడ మీద ఒక వేలు వచ్చి ఒక మాట రాసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమి అంటే మెనే టెకెల్ ఉఫార్సిన్ అని ఒక మాట రాసి వెళ్ళిపోతుంది. ఆ రాజు మద్యపానం సేవిస్తూ ఆ యొక్క విందులు వినోదాలతో సంతోషముగా ఆ యొక్క ఆనందముగా ఉన్న సమయంలో ఒక చేయి వచ్చి ఈ మాటను గోడ మీద రాసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఆ రాజు ఆ యొక్క దేశంలో ఉన్న గారడి విద్యా శాస్త్రులు ఇక అన్ని తెలిసిన వారందరినీ పిలిపించి ఇది ఏమి, ఈ మాట ఏమి, దీనికి అర్థం ఏమి, ఆ చేయి ఎందుకు వచ్చినది ఏంటి అని అడిగితే ఎవరును కూడా ఏమి చెప్పలేకపోతారు. అప్పుడు ఈ యొక్క దానియేలు పరిశుద్ధ దేవత ఆత్మలు కలిగిన అని వారు అనుకుంటూ ఉన్న మన దేవుని ఆత్మ కలిగిన దానియేలును పిలవనంపించి రాజు అడుగుతూ ఉన్నాడు అనమాట. నీవు ఈ యొక్క దానికి అర్థము చెప్పు, అర్థము చెప్తే రాజ్యంలో నిన్ను గొప్పవానిగా చేస్తాను అని ఆ యొక్క అడుగుతూ ఉన్నాడు. 16వ వచనం చదువుదాము. 16వ వచనము, 5వ అధ్యాయం 16వ వచనం. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వార్తను చదువుటకును దాని భావము తెలియచెప్పుటకును నీకు సఖ్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణమును ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదు. అందుకు దానియేలు ఇట్లా నేను నీ దానము నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎక్కువైన నిమ్ము, అయితే ఎవనికైనా నిమ్ము, అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పుదని నేను. రాజా చిత్తగించుము, మహోన్నతుడకు దేవుడు మహాదశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. హల్లెలూయా. అయితే దానియేలు రాజు ఎదురుగా నిలబడి ఒక మాట అంటూ ఉన్నాడు. ఆయన ఆఫర్స్ ఇస్తూ ఉన్నాడు. ఇదిగో రాజ్యంలో 3వ వాడిగా, అంటే నా తర్వాత ఇంకొకళ్ళు, తర్వాత నీవే 3వ అధికారిగా నిన్నే ఉంచుతాను, అంత గొప్ప స్థానం ఇస్తాను, ఈ యొక్క భావమును చెప్పు అంటూ ఉన్నప్పుడు ఇవేమి నాకు వద్దుగాను అని చెప్పి, వద్దు నాకు ఏమేమి వద్దు కానీ నీకు మాట చెప్తాను అని చెప్పి ఏమంటూ ఉన్నాడంటే మహోన్నతుడైన దేవుణ్ణి నీ తండ్రి ఎలాగున ఆ యొక్క చదవండి ఒకసారి. మహోన్నతుడగు ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. ఏమంటూ ఉన్నాడంటే మహోన్నతుడగు దేవుడు అని ఆ యొక్క అన్య దేవతలను పూజించే రాజు ఎదుట దేవునిని గూర్చిన వార్తను చెప్పుటకు ఏమాత్రము వెనుకాడలేదు. హల్లెలూయా. ఆయనలో పరిశుద్ధాత్మ ఉండినది గనుక ఆయన ఏమి చెప్తూ ఉన్నాడంటే ఒక అన్య దేవతలను పూజించే రాజు ఎదుట నిలబడి ఏదైనా ఆ రాజు ఇప్పుడు ఆ యొక్క దానియేలును చంపడానికి ఆజ్ఞ ఇవ్వవచ్చు, మరి ఏదైనా చేయవచ్చు. అయినప్పటికీ ఏమాత్రము దడవకుండా ఏమి చెప్తూ ఉన్నాడంటే మహోన్నతుడైన నా దేవుడు అని అక్కడ దేవుని నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు లేనప్పుడు ఒంటరిని ప్రార్థనలో దేవా గొప్పవాడా, మహోన్నతుడా, పూజ్యుడా, రాజా, తండ్రి, అది సరిపోదు, అది కాదు. ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా నీవు దేవుణ్ణి రాజుగా ఒప్పుకుంటుంటే నిన్ను చంపేస్తారు అని తెలిసినప్పుడు కూడా నీవు ఆయన్ని రాజు అంటావే, అది అసలైన సాక్ష్య జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వేరే దేవతలను పూజించే రాజు ఎదురుగా నిలబడి మహోన్నతుడైన నా దేవుడు అంటూ ఉన్నాడు. కింద 21వ వచనంలో కూడా అంటాడు, అప్పుడతడు మానవుల యుద్ధ నుండి తరుమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యంలో ఏలుచు. ఇక్కడ కూడా మరలా రెండోసారి కూడా పలుకుతూ ఉన్నాడండి. ఏమని అంటే మహోన్నతుడగు దేవుడు. హల్లెలూయా.
23వ వచనం చదువుదాము. అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేరొక నీవు పూజించే ఏ దేవుళ్ళు పరలోకమందు ఉండరు, కానీ నేనేదైతే ఆరాధిస్తున్నానో నా దేవుడే పరలోకమందుండు దేవుడు అని అన్య దేవతలను పూజించే రాజు ఎదుట ధైర్యముగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింద చదవాలి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము ప్రోసి వాటిని తెచ్చించుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుప కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతింతిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనవు నీవు గనుపరచలేదు. హల్లెలూయా. అంటే ధైర్యముగా ఏమి చెప్తూ ఉన్నాడంటే, నీవు చేతితో ఒక ఇనుపతో ఒక రాళ్లతో లేక ఒక మట్టితో వాటితో నీవు చేసుకున్నావు నీ దేవతలని, నా దేవుడైతే పరలోకమందున్న దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఆయన ముందు నీవు ఇవి ఎలా చేస్తావని ధైర్యముగా నిలబడి ఒక రాజు ఎదుట చెబుతూ ఉన్నాడు, సాక్ష్యమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగున సాక్ష్యమిస్తూ ఉన్నాడంటే, పరిశుద్ధాత్మ పూర్ణుడై రాజు ముందు నిర్భయముగా దేవునిని గూర్చిన వార్త చెబుతూ ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధతను వివరిస్తూ ఉన్నాడు. ఆయన గొప్పతనమును వివరిస్తూ ఉన్నాడు. ఆయన ఉండు స్థలములను చెబుతూ ఉన్నాడు. ఆయన ఎదుట నీవు ఎలాగుండాలో చెబుతూ ఉన్నాడు. ఇంకా ఆయన నీకు ఏమి చేస్తాడో చెబుతూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవునిని గురించిన వార్త ఉన్నది ఉన్నట్లుగా, ఏ భయము లేకుండా, ఏ మరణమునకు, ఏ అధికారుల యొక్క మాటకు లోబడక ధైర్యముగా చెబుతూ ఉన్నాడు, సాక్ష్యమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ఉంటాడో పరిస్థితులు ఏమి చూడక ఖచ్చితంగా దేవుని గూర్చిన వార్త చెప్పే వారిగా ఉంటాము అండి. మనం కూడా దానియేలు కన్నా ఇంకా ఎలాంటి పరిస్థితులు వచ్చినను కూడా ఉండవలనని ఆశపడిన వారైతే మీ యొక్క పరిశుద్ధాత్మను, మీలో ఉన్న పరిశుద్ధాత్మని శక్తివంతముగా ఇంకనూ అధికము చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సాక్ష్య జీవితము గడిపి ఉండేవారిగా ఉంటారు. ఇంకా చూద్దామండి, ఫాస్ట్గా చెప్తాను, చాలా ఉన్నది కానీ సమయం లేదు కనుక నేను కొంచెం త్వరగానే చెప్తానండి. ఆదికాండము 6వ అధ్యాయము 15వ వచనము. ఇంకా సాక్ష్య జీవితమును కాపాడుకొనుచు ఉన్న లేక ఆ యొక్క సాక్షులై బ్రతుకుతూ ఉన్న వారిని గూర్చి తెలుసుకుందామండి. నీవు దాన్ని చేయవలసిన విధమేమనగా, పొడుగును చదవాలి గట్టిగా. చాలు. నోవాహుకి దేవుడు ప్రత్యక్షమై లేక దేవుడు ఆయన ఎదుటకు వచ్చి ఏమి చెప్తూ ఉన్నాడంటే, ఇదిగో ఈ యొక్క వెడల్పులో ఈ యొక్క ఎత్తులో ఈ విధముగా ఒక పరికరాన్ని తయారు చేయి అని చెప్తూ ఉన్నాడు. అది ఏమి అంటే ఓడ. హల్లెలూయా. అస్సలు అప్పటి వరకు కూడా ఓడ అనే వాటిని నోవాహు ఎప్పుడు చూడాల. లేక ఆ యొక్క జలప్రళయం, వాన వస్తుంది, ఆకాశము నుండి నీరు వస్తుంది. నీరు అనేది ఇంతగా భూమి మీద ఎంత హైట్లో ఉంటుంది. ఈ హైట్లో ఒక వాడనేసుకుంటే దాని మీద వెళ్ళిపోవచ్చు. ఈ విషయాలు ఏమి అంతకుముందు కని విని ఎరగల, ఎప్పుడు చూడలా, ఎప్పుడు తెలుసుకోలా. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన ఎదుటముగా నిలబడి, ఇదిగో ఇంత వెడల్పు, ఇంత ఎత్తు, ఇంత పొడుగు ఒక దానిని తయారు చెయ్యి, ఇలా నేను వానను కురిపిస్తాను, అప్పుడు ఆ యొక్క నీటిలో నీ ఓడలో నీవు భద్రముగా నీ యొక్క కుటుంబమును నీవు ఉండేదవని ఆయన చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవాతి దేవుడే ఇప్పటిదాకా నువ్వు ఎరుగని, నీవు చూడని ఒక విషయాన్ని నీతో చెబితే మనం ఎలా ఉంటామండి? మన ఆలోచన ఎలా ఉంటుంది?
ఈరోజు ఆయనే వచ్చి ఇదిగో లోక ఇది చెయ్యి అని మనం ఎప్పుడు చూడని ఎప్పుడు వినని ఒక సంగతిని గురించి వివరిస్తూ ఉంటే లోబడే వారిగా ఉంటామా? అది అప్పుడు నిర్ణయించబడుతుంది. అయితే నోవాహు ఖచ్చితంగా ఆయన సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ దేవుడు ఏమి చెప్తూ ఉన్నాడో ఆ మాటకి లోబడి ఎప్పుడు కని విని ఎరగని కలలోనైనా ఎరగని దానిని గూర్చి దేవుడు చెప్తూ ఉంటే అలాగే చేస్తాను అని చెప్పి దేవుడు ఎలా అయితే చెప్పాడో ఆ విధముగా ఒక వాడను నిర్మించి ఇంకా ఈ యొక్క వాడను నిర్మిస్తూ ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులు అడిగి ఉంటారు, ఏంటి ఏదో చేస్తూ ఉన్నావు నీ చేతులతో, ఆకాశం నుండి వాన వస్తుందా, ఇంకేమన్నా పిచ్చి పెట్టిందా ఏంటి, పిచ్చోడు అయిపోయావా ఏంటి, ఇంట్లో అంటూ ఉంటారు కదా, ఏంటి అలా మాట్లాడుతున్నావు, నీకేమైంది ఈరోజు అంటారు. అయితే నోవాహుని వారి కుటుంబ సభ్యులు ఎంతగాని ఉంటారు, ఏమైంది ఆకాశం నుంచి నీరు రావట ఏంటి, నీవు అందులో వెళతాను నేను అని చెప్పి ఓడను తయారు చేసుకుంటూ ఉన్నావు, ఏంటి ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నావని కుటుంబం అని ఉండవచ్చును. ఇంకా లోకస్తులు ఎలాగున అంటారో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఖచ్చితంగా ఈ వార్తను ఈ యొక్క నోవాహు లోకంలో ఉన్న గ్రామస్తులందరికీ లేక పట్టణస్తులందరికీ కూడా వెళ్ళి చెప్పి ఉంటాడు, ఇదిగో అంతమైపోతూ ఉన్నది, ఈ యొక్క దేవుని నమ్మిన ఎడల నీవు ఆ యొక్క రక్షణకరమైన ఓడలోనికి ప్రవేశించేదవు గనక దేవుని మాటకు లోబడి నీవు నమ్ము, విశ్వసించు, ఆ యొక్క ఓడలోనికి రా అని నోవాహు ప్రకటించే ఉంటాడు. అయితే వారందరూ కూడా ఎంతగా వెర్రితనముగా నోవాహుని చూసి ఉంటారండి. ఏమి పిచ్చి పట్టినదా నీకు, వాన రావడం ఏంటి, నీరు ఆకాశం నుండి రావడం ఏంటి, అదంతా నిండిపోవడం ఏంటి, అందులో నీవు బోటు లేక ఓడని వేసుకొని వెళ్ళడం ఏంటి, దానిని నీవు తయారు చేయడం ఏంటి, అన్ని సంవత్సరంలో నీవు కష్టపడి తయారు చేయటం ఏంటి అని ఆయన విశ్వాసమును, ఆయన భక్తి జీవితమును, ఆయన లోబడే తత్వమును ఖచ్చితముగా ఆయన యొక్క బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రశ్నించి ఉంటారండి. అయినప్పటికీ కూడా ఏ మాత్రము సాక్ష్య జీవితాన్ని కోల్పోలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తొణకకుండా, బెణకకుండా, అదరకుండా నిబ్బరముగా దేవుడు ఏదైతే చెబుతూ ఉన్నాడో అది మాత్రం ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధముగా చేయాలో, ఏ ఆకారంలో ఉండాలో, ఎంత ఎత్తులో, ఎంత మందముగా, ఎంత దళసరిగా, లేకపోతే ఇంకా ఏదైనా ఎలా చేయాలో దేవాతి దేవుడే చెబుతూ ఉంటే అలాగున చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. మునిపెన్నడు చూడలా, మునిపెన్నడు అనుభవించలా, ఎక్కడ వినలా, ఎక్కడ తెలుసుకోలా, అయినప్పటికీ కూడా నా దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను చేస్తూ ఉన్నాను అని తల వంచి చేస్తూ ఉన్నాడు. ఎవరు ప్రశ్నించినా, ఎవరు అడుగుతూ ఉన్నా, కుటుంబస్తులే లేక చుట్టూ ఉన్నవారే పిచ్చివాడిలాగా చూస్తూ ఉన్నా సరే సాక్ష్య జీవితం కోల్పోలా. హల్లెలూయా, హల్లెలూయా. మనకి కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి. ఏంటి వీళ్ళ పరిస్థితి చేయి దాటిపోయి ఇలా ఉంటున్నా సరే ఇంకా దేవుడు 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 అంటూ ఉంటారు. ఏమి వీరి యొక్క పిచ్చి భక్తి అనుకుంటారు. కానీ మనలో ఒకటి ఉంది. ఏమి ఉంది? పరిశుద్ధాత్ముడు మనలో ఉంచిన సాక్ష్య జీవితము ఉన్నది. హల్లెలూయా. అసలు సాక్ష్య జీవితం అంటే ఏమి అంటే యేసుని ఎరిగి ఉండడమే సాక్ష్య జీవితం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఉన్నానండి, నా భర్త అయిన పాస్టర్ గారి గురించి చెప్పమన్నారు అనుకోండి, నేనేం చెప్తాను? నేను ఏమి ఎరిగి ఉన్నానో అది చెప్తా. హల్లెలూయా. ఆయనను గూర్చి ఏమి ఎరిగి ఉన్నానో అది చెప్తా. అదే కదా సాక్ష్యము అనగా, నీవు నీ ప్రియుడైన, నీ వరుడైన, నీ దేవునిని గూర్చి ఏమి ఎరిగి ఉన్నావో అది చెప్పుటయే సాక్ష్యము. నోవాహు ఎరిగి ఉన్నాడు, ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన విడువని ఎడబాయని దేవుడు, ఆయన చెప్పితే ఖచ్చితంగా చేస్తాడు, ఆయన ఏదైనా చేయగలడు, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా